హలో ఫ్రెండ్స్, పెరుగు పచ్చడిని మన ఇంట్లోనే చాలా టేస్టీగా, ఈజీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ పెరుగు పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క. ఇవన్నీ సన్నగా ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కను అందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. పెరుగు పచ్చడి కోసం చిక్కటి పెరుగును తీసుకోండి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత దీన్నంతా కూడా బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. పెరుగు పచ్చడి కొద్దిగా థిక్‌గా ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి నేను వాటర్ యాడ్ చేయటం లేదు. ఇలా బీట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేయండి. ఆవాలు, శనగపప్పు, సాయమినపప్పు, అలాగే ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. ఇది కూడా వేగిన తర్వాత 4 లేదా 5 వెల్లిపాయలను వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేయండి. ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిగడ్డలన్నీ కూడా బాగా మగ్గాల్సిన అవసరం లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా ఉల్లిగడ్డలన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోండి. ఇలా ఉల్లిగడ్డలన్నీ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే పెరుగును వేసుకోండి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా కాకుండా ఈ తాలింపు అంతా కూడా పెరుగులోనైనా వేసుకోవచ్చు. పెరుగులో తాలింపు వేసినా, తాలింపులో పెరుగు వేసినా ఎలా అయినా ఓకే. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చాలా ఈజీ. కేవలం 10 నిమిషాల్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా చేశారంటే పెరుగు అంటే ఇష్టం లేని వారు కూడా చాలా చక్కగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.